అవు కదా, అచ్చం కుక్కల లెక్కనే గిన్నెల పోసిన పాలు గతుకుతున్నారు అంతా. అగో నడమ నడమ కుక్కలు కొట్లాడుకున్నట్టే కొట్లాడుకుంటున్నారుగా. అయ్యో ఇంతమందిని ఒక్కపారే కుక్క గడిచిందా గిట్లా చేస్తున్నారు అనుకునేరు. అట్లా కాదు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువయ్యలను పిలిచే ఈ కురుబ కులస్తులు పాటించే ఆచారం అట ఇది. దీన్ని ఒగ్గు సేవ అని అంటారట. నల్లటి కంబాలతోటి కుట్టిన బట్టలు తొడుక్కొని నెత్తి మీద గుడ్డేలుగు తోలుతోటి చేసిన ఎంటికల టోపీలు పెట్టుకొని ఒక చేతుల డమరుకం ఇంకో చేతుల పిల్లని గ్రోవి పట్టుకొని నొసళ్లకు విభూది రేఖలు దిద్దుకొని డమరుకాలు ఊపుకుంటా పిల్లని గ్రోవులను ఊదుకుంటా ఆటలాడతారు మోదాలు. తర్వాత భక్తులంతా తెచ్చిన పాలు పెరుగు పండ్లను గిట్లా దోనెలల్లో పోసి వరిసెంట పెడితే గిట్లా వంగి కూర్చొని కొద్దిసేపు దేవునికి మొక్కినాక ఇట్లా పాలను నాలుకలతోటి తాగుతారు. ఇట్లా కుక్కల లెక్క తయారైన ఈ గొరవయ్యలను శివుని దగ్గరుండే భైరవాంశ సంభూతులని నమ్ముతారట ఇక్కడ వాళ్ళంతా. 200 ఏళ్ల సంది నడుతుందట ఈ వింత పద్ధతి. ఇక వాళ్ళు దాగంగా మిగిలిన ఆ పాలను తలాయన్ని తీర్థం లెక్క వంచి పెడతారు. ఈ ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలలో ఆఖరి నాడిగిట్లా చేస్తారట. చిత్రముందులే మనిషికో గాచారం ఊరికో ఆచారం అంటే గిట్లనే ఉంటది కావచ్చు.